అందరూ కలిసి సంతోషంగా సమీపించరాని తేజస్సులో నీవు వసించు వాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా మా సమీపమునకు యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా నీ కృపయంతో విలువైనది యేసయ్యా అందరూ తెలుసు యేసయ్యా నీ కృపయంతో విలువైనది సమీపించరాని ధరయందు నేనుందా చెరయందు పడి ఉన్నప్పుడు కరమందు దాచితువే కరయందు నేనుండ చెరయందు పడియుండ కరమందు దాచితివే నన్నే పరమున చేర్చితివే కరయందు నేనుండ చెరయందు పడియుండ కరమందు దాచితివే నన్నే పరమున చేర్చితివే కరుణకు కరుణను నొసగితివే కరుణకు కరుణను యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా నీ కృపయంతో విలువైనది అందరూ ప్రతి ఒక్కరు యేసయ్యా నీ కృపయంత విలువైనది మితిలేని నీ ప్రేమ గతిలేని మమ్మల్ని చూసి మా స్థితినే మార్చి మమ్మల్ని శుద్ధిగా చేసి విలువలేని మాకు విలువనిచ్చింది. ఎస్ లార్డ్. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది నన్నే శుచిగా చేసినది. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది నన్నే శుచిగా చేసినది. తులువకు విలువను ఇచ్చినది తులువకు విలువను ఇచ్చినది యేసయ్యా. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా నీ కృపయంతో విలువైనది. One more time. Yes. నీ ప్రేమెంతో బలమైనది. అవునయ్యా అవునయ్యా.
ఎస్, ఆయన కృప ఎంతో విలువ కలిగినది. అవునయ్యా, ఈ పునరుద్ధాన దినమందు నీ సన్నిధానంలో నీ కృప కొరకు మేము వేచి ఉన్నాము. ఆమేన్. మంచిది. దేవుని ఉన్నత కృపలో గడిచిన పునరుద్ధాన దినం నుంచి నాటి వరకు ఆయన అపారమైన ప్రేమలో మనల్ని దాచి తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మనమందరము ఈ రీతిగా కలుసుకొనుటకు దేవుడిచ్చిన కృపను బట్టి మొదట దేవాతి దేవునికిని, తదుపరి చేరొచ్చిన మీకు అందరికీ ప్రభు పేరిట శుభాలు, వందనాలు. అందరూ సంతోషంగా ఉన్నారా? బాధలు, శ్రమలు, అనానుకూల పరిస్థితులు, శరీర బలహీనతలు, ఇవన్నీ మనుషులమైన మనకు, ఇది మట్టి శరీరము గనుక సహజమే. గనుక దేన్ని బట్టి మనం చింతపడక ఆయన కృప కొరకు మనము ఎదురు చూసేవారుగా ముందుకు కొనసాగాలి. అదే క్రైస్తవుని యొక్క నిరీక్షణ. కనుక ఆ రీతిగా మనము ముందుకు కొనసాగుదాం. దేవుడు అట్టి శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. మంచిది. మనం అయిన్ అనేటువంటి అక్షరములో ఉన్నాము. ఈరోజు అయిన్, పే, సాదే, బోఫ్ అనే 4 అక్షరాలను దాదాపుగా పూర్తి చేయాలి. ప్రతి అక్షరములో 8 వాక్యాలు ఉంటాయి. ఎప్పుడు ప్రతి వారం ముందుగానే తెలియజేస్తూ ఉంటాను. 119వ కీర్తన అనే మాట చెప్పగానే దేవుని యొక్క ధర్మశాస్త్రపు విధానాలను తెలియచేయటమే ఈ 119వ కీర్తన యొక్క మూలాంశం. మొదటి వచనం నుంచి 176 వాక్యాల వరకు కూడా కంప్లీట్గా ధర్మశాస్త్రపు విధులను మనకు తెలియజేస్తూ వస్తుంది. అక్కడక్కడ చాలా ప్రాముఖ్యమైన సంగతులు మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. మరి ఈ మాటను మనము గమనిస్తే ఈ 126వ వాక్యాన్ని ఒకసారి మనం చూసినప్పుడు, జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకము చేసి ఉన్నారు, యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయం. ప్రియులారా, ఈ మాటను మనము జాగ్రత్తగా గమనిస్తే చాలామంది జనులు, ప్రజలు, మనుషులు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నిరర్ధకము చేస్తున్నారు. నిరర్ధకం అంటే లెక్క చేయకపోవటము, వ్యర్థపరచటము, చులకనగా చూడటము, ఏముందులే అనే విషయాన్ని చాలామంది ప్రజలు, చాలామంది క్రైస్తవ పిల్లలు చులకనగా చూస్తున్నటువంటి విధానం. పరిశుద్ధ గ్రంథమును చులకంగా చూస్తున్న విధానం. కానీ నేను ఒక విషయాన్ని బాగా నమ్ముతాను. ఒక మనుష్యుడు ఎప్పుడైతే ఎక్కువగా వెలివేయబడతాడో వాడు విలువ కలిగిన వాడు. నమ్ముతున్నారా? లోకముల నుంచి వెలివేయబడే స్థితిలో ఉన్నవాడే విలువ కలిగిన వాడు. నేను విలువ కలిగిన వాడిని చెప్పుకుంటున్నటువంటి వారిని ఏమన్నారంటే అజ్ఞానులు అన్నారు. మనల్ని మనం ఎప్పుడు విలువ కలిగిన వారముగా చెప్పుకోకూడదు. ఇక్కడ ఈ భాగాన్ని ఎందుకు నేను ఈ మాటల్ని వ్యక్తపరుస్తున్నానంటే, పరిశుద్ధ గ్రంథాన్ని లోకంలో చాలా వెలివేయబడినదిగా చూస్తూ ఉంటారు ప్రజలు. చూసేది వేరు, జరిగేది వేరు. క్రియలు ఎలా ఉన్నాయి తెలుసునా? ఎక్కువగా చదవబడుతున్న గ్రంథము, ఎక్కువగా అమ్మబడుతున్న గ్రంథము, ఎక్కువగా అచ్చువేయబడుతున్న గ్రంథము పరిశుద్ధ గ్రంథమే. స్తోత్రం, హల్లెలూయా. నమ్ముతున్నారా? వెలివేయబడిన గ్రంథముగా చూస్తున్నటువంటి గ్రంథము విలువ కలిగినదిగా ఉంది. ఈరోజు మనం కూడా క్రైస్తవ పిల్లలుగా ఎలా ఉండాలంటే వెలివేయబడే స్థితిలోనే ఉండాలి. మాకేమీ తెలియదు, కేవలం ఆయన వైపు మాత్రమే చూస్తున్నామనే నిరీక్షణతో ఎప్పుడైతే ఉంటామో, అందుకే వాక్యం వాడు చక్కగా అంటున్నాడు, జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకము చేస్తుంటారు. చాలా తేలిగ్గా, చాలా చులకనగా, లెక్కింపు లేనిదిగా, విలువ లేనిదిగా చూస్తుంటారు. ఇది చూడటం. కానీ క్రియలు వేరుగా ఉంటాయి. క్రియలు వేరుగా ఉంటాయి.
మనం చూసేది వేరు, జరిగేది వేరండి. కొంతమందితో మనం మాట్లాడుతున్నప్పుడు మాటలు వేరు, క్రియలు వేరు. చెప్పటం వేరు, చేయటం వేరు. చేయటమే చాలా కష్టమైన పని, చెప్పటం చాలా సులువుగా ఉంటుంది. కోర్స్ అది ఆదరణీయచ్చు, అది సెకండరీ. బట్ క్రియలు చాలా ముఖ్యమైనవి. కానీ లేఖనాలు చెప్తున్న మాట అంతే. అందుకే అంటున్నాడు అక్కడ కీర్తనకారుడు, యెహోవా తన క్రియ జరిగించుటకు ఇది సరైన సమయము అంటాడు. దేవుని క్రియ కనపరచడానికి, క్రియలు కనపరచబడాలి. క్రియలే పనులు జరిగిస్తుంటాయి. క్రియలే ఒక మనిషిలో, జనులలో కార్యాలు సఫలం చేస్తుంటాయి. అందుకన్నాడు క్రియలు లేని విశ్వాసము. క్రియలు లేకుండా మనం ఎంత బైబిల్ చదివినా, క్రియలు లేకుండా ఎంత దేవుని సన్నిధిలో మనము ఘనముగా కనపడబడినా, క్రియలు లేని మన ప్రతి విశ్వాసము మృతమే. కీర్తనకారుడు కూడా అడుగుతున్నాడు, అయ్యా నీ క్రియలు ఈ సమయంలో ప్రజల మధ్యలో వెల్లడి చేయి. ప్రజలు ఎలా ఉన్నారంటే నీ వాక్యాన్ని వింటున్నారు అంతే, గ్రహింపులో లేవు, క్రియల్లో లేవు. ఆ క్రియలు కనపరిచే సమయం నీది. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన క్రియలు మన జీవితాల్లో జరుగుతున్నాయా? దేవుని వాక్యాన్ని అన్యజనుల వలె నిరార్థకంగా మనం చదువుతున్నామా? మనం చేస్తున్న ప్రతి పనికి ఫలాన్ని ఎదురు చూస్తాం. దట్ సేమ్ టైం దేవుని సన్నిధికి మనం నడుస్తున్నప్పుడు కూడా దేవుని వాక్యపు లోతులను మనం ఎంత నేర్చుకుంటున్నామనే ఆ యొక్క ఆలోచనతో మనం దేవుని సన్నిధికి సిద్ధపడాలి. ఆ మాటను మనం ధ్యానం చేస్తున్న ఆ విధానంలో ముందు కొనసాగితే 127లో అంటాడు కదా, బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియమైనవి, నేను వాటిని ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఇది నిజమైన మాటేనండి. ఎక్కడ ప్రేమిస్తున్నారండి? బంగారును ప్రేమించినట్టుగా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నారండి? ప్రేమించరండి. నేను చాలామందిని దేవుని పిల్లల్ని చూస్తున్నాను, సమాజంలో ధనముకు, ఆస్తులకు, అధికారాలకు ఇచ్చిన విలువ దేవునికి ఇవ్వట్లేదండి. అన్యుల గురించి అస్సలు చెప్పను, నేను దేవుని పిల్లల గురించే చెప్తూ ఉన్నాను. లోకంలో దేవుని పిల్లలను చూస్తుంటే బయటకేమో ఎంతో భయభక్తులు కలిగినటువంటి పిల్లలుగా, కుటుంబాలుగా కనపడుతున్నారు. ఆస్తుల దగ్గరికి వచ్చేసరికి ప్రతి మనుషుడు పడిపోతున్నాడండి, పడిపోతున్నాడు. విలువలు కలిగినటువంటి దేవుని వాక్యము కంటే కూడా ఇటువంటి బంగారు కంటే దేవుని వాక్యము విలువైనదని చెప్పటానికి సరిపోతుంది. క్రియలు లేవండి, అస్సలు లేవు, బొత్తిగా లేవు. ఆయన అనుభవాన్ని మాత్రమే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది మనలో ఉందా పరీక్షించుకోవడమే. కీర్తనకారుడి ఉద్దేశం ఏంటంటే, బంగారు కంటే అపరంజి కంటే నీ ఆజ్ఞలే నాకు ఇష్టము. మనం దేన్ని ఇష్టపడుతున్నాం? దేవుని ఆజ్ఞలు ఇష్టపడుతున్నామా? లేదండి, వింటున్నాం అంతే. క్రియలు లేవు, క్రియలు ఎక్కడా లేవండి. మనం మాత్రమే కాదు, దాదాపుగా మనము బయట ప్రజలను గమనిస్తే చక్కగా బోధిస్తున్నటువంటి బోధకుల దగ్గర కూడా క్రియలు లేవండి. ఎలా ఉంటున్నారంటే, సమాజంలో, లోకములో ఉన్న వాటికి ఇచ్చిన విలువ దేవునికి ఇవ్వట్లేదు. వాటిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. వాటిపైన మమకారం ఉంటుంది, వాటిపైనే స్నేహాలు, బంధుత్వాలు ఎన్నిటినైనా విడిచిపెట్టడానికి సిద్ధమవుతూ ఉన్నారు. కీర్తనకారుడైతే, అయ్యా వాటన్నిటికంటే నీ ధర్మశాస్త్రమే నాకు విలువైనది, నీ ఆజ్ఞలే నాకు విలువ కలిగినవని కీర్తనకారుడు చక్కగా తన యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? మన సాక్ష్యం ఏమై ఉంటుంది? మన విశ్వాసం దేనిపైన ఉంటుంది? మన తపన, మన ప్రయాణము, మన పరుగు దేని కొరకు ఉందండి? సంపాదన, అంతే. సంపాదించాలి, 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 ఇదే పరుగు. కోర్స్ సంపాదన అవసరమే, కానీ దేవుని కంటే విలువైంది మాత్రం కాదండి.
నేను ఈ మధ్యకాలంలో చెప్తుంటాను, ఆర్థికంగా చాలా టైట్ పొజిషన్లో ఉన్నాను నేను. అది మీకు కూడా తెలుసు, గృహం నిర్మించిన విధానాన్ని బట్టి. అలాంటి సమయంలో ఎక్కడో ఏదో కుటుంబంలో ఏదో గ్రామంలో సభకి వెళ్తాను. అప్పుడు ఫోన్ చేస్తాడు ఎవరో ఒక బ్రదర్, అన్నా మీరు ఇప్పుడు రాగలరా అంటాడు. మనసు ఆ డయాస్ మీద కూర్చోగానే ఎలా ఉంటుందంటే, అబ్బా అనవసరంగా వచ్చానే, ఈరోజు షాప్లో ఉన్నా లేదా పలానా ప్లేస్లో ఉన్నా ఒక 1000-1500 సంపాదించాను. నేను ఇంటికి రాగానే అమ్మగారు చెప్తాను, అమ్మగారు ఇప్పుడు దాకా కూర్చున్నానా, ఎవ్వరు రాలేదు, ఇప్పుడు వచ్చి పలానా గ్రామంలో డయాస్ మీద కూర్చున్నాను, ఫోన్ వచ్చింది. ఎలా ఉంటుంది చెప్పండి? మనసు దేని మీద ఉంటుంది? అరే మిస్ అయ్యానే. మనిషికి అవసరమే, ధనం అవసరమే, లేకపోతే పనులు జరగవు. కానీ దేవుని కంటే కాదు అంటాను నేను. దేవుని పనుల కంటే కాదు, దేవుని సన్నిధి కంటే కాదు. ఇక్కడ ఈయన ఎంచుకున్నవి బంగారును, ఇంకేమిటన్నాడు, అపరంజి అన్నాడు. మన సంపాదన ఈరోజు చాలా మంది మందిరాలు జంపు కొట్టి డుమ్మా కొట్టి పనులకు పోతూ ఉంటారు. ఈరోజు ఎంత సంపాదన ఉంటుందండి? మహా అయితే ఒక దినపు ఆదాయము 500-600 రూపాయలు మన కూలిపాటి జీవనోపాధి. ఈ 500-600 రూపాయలు కూలిపాటిని మనం పోగొట్టుకుంటున్నాం. కానీ కీర్తనకారుడు వాటికంటే విలువైనవి వదిలిపెట్టాడు. వాటికంటే విలువైన నీ ఆజ్ఞలు, నీ ధర్మశాస్త్రము. అందుకే నేను నీ ధర్మశాస్త్రం పట్ల ప్రేమ కలిగి ఉన్నాను. దేవుని ధర్మశాస్త్రం పట్ల ప్రేమ కలిగి ఉండటమే మన యొక్క క్రియల్లో కనపరచవలసినటువంటి విధానం. క్రియల్లో మనం కనపరుస్తున్నామా? క్రియలో ధర్మశాస్త్రానికి మనం లోబడుతున్నామా? ఏమండి, మనం గమనించుకుంటే మనము గడిచిన వారంలో జ్ఞాపకం చేసుకున్నాం. లైట్ ఫ్రమ్ ద లా ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క చట్టములో ఉండే వెలుగు కదా. చదువుకున్నాం కాదు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని యొక్క వాక్యము నుండి తెలుసుకునేటువంటి ఆ చట్టములో ఉండేటువంటి వెలుగు. చట్టం అంటేనే ధర్మశాస్త్రము, ఆ ధర్మశాస్త్రం ఉండే వెలుగు. మరి 113లో చదువుకున్నాము, దేవుని యొక్క చట్టంలో భద్రత, సేఫ్టీ ఇన్ ద లా ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క చట్టంలో ఉన్నటువంటి భద్రతను మనం అక్కడ చూస్తాము. ఏమంటాడు? ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు. రెండు మనస్సులు కలిగిన మనుషులను నేను ద్వేషిస్తాను. నీ ధర్మశాస్త్రము, నీ ఆజ్ఞలే నాకు ఇష్టమైనవి అంటాడు. మరి 121లో కూడా మనం చూసినప్పుడు దేవుని యొక్క చట్టములో విధేయత, ద ఒబీడియన్స్ ఆఫ్ ద లా ఆఫ్ ద లార్డ్. ఒబీడియన్స్, విధేయత చూపించినప్పుడు ఆ విధేయత వలన వచ్చేటువంటి ఆ విలువైనవి ఏంటంటే, బంగారు కంటే అపరంజి కంటే నీ ఆజ్ఞలు విలువైనవి అంటాడు. అందుకే 28 అంటాడు, నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను, అబద్ధ మార్గములన్నీ. కొన్ని మనం ఎంచుకునే మార్గాలు ఎలా ఉంటాయో మనము పరిశీలించుకునే వారముగా ఉండాలి. పరిశీలన కలిగినటువంటి పిల్లలముగా మనం ఉండాలి. 130 భాగాన్ని మనం చూస్తే, నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కర్మగును, అవి తెలివిలేని వారికి. ఏమండి, ఇంత చక్కగా, ఇంత క్లియర్గా ఫ్లూయెంట్ తెలుగు అంటే చదువుతున్నప్పుడే చదువు రాని, చదవలేని పామరులకు అర్థమయ్యే తెలుగులో రాయించాడు. అక్కడ ఏమంటుందండి, ఎంత చక్కని మాట చూడండి, నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. వెల్లడి అంటే ఏమా, వింటున్నప్పుడు, ప్రకటిస్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు, ఉపదేశిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు అప్పుడే ఏమవుతుందట, వెలుగు కలుగుతూ ఉందట. ఎంత చక్కగా రాసుకొచ్చాడో. ఆ చదువుతున్నప్పుడే అంటున్నాడు, నీ వాక్యములు వెల్లటవుటతోడనే వెలుగు కలుగును. అవి అది కూడా అర్థం కాని వాడు అంతకంటే స్టూపిడ్ ఎవడున్నాడండి? ఉంటాడా? అంతకంటే మూర్ఖుడు ఎవడున్నాడు? నీ వాక్యములు వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు నేను వెలుగును చూస్తున్నాను.
కీర్తనకారుడు చదువుతున్నప్పుడు వెలుగును చూశాడు, వింటున్నప్పుడు ఆ వెలుగులో ఉన్నటువంటి దివ్యత్వాన్ని చూశాడు. అందుకే అన్నాడు, అటువంటివి లేని వారికి వాడిని, ఇంకా అవి తెలివి లేని వారికి తెలివి కలిగించునుగాక. ఆమేన్. ఏమండి, అటువంటి తెలివి లేని వారికి దేవుని వాక్యము తెలివిని కలుగు చేస్తుంది. చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగును తెలియజేస్తూ ఉంది. వెలుగు అనే మాటకు అర్థం ఏంటంటే దీపములుండే వెలుగు, లైట్ కుండుండే వెలుగు కాదు, కానీ హృదయము చీకటితో ఉన్నది వెలిగించబడాలి. హృదయము చీకటితో ఉంటుంది. ఏ చీకటి అంటే వాక్యమును నింపలేని చీకటి, వాక్యపు మార్గములో నడగలేని చీకటి. అందుకే అన్నాడు, నీ వాక్యము నా పాదములకు, అంటే పాదాలకు దీపాన్ని కట్టుకొని తిరుగుతున్నాడు అని అర్థం. వెలుగు కలిగినటువంటి ఆ మాటలు నా హృదయాన్ని అలా నడిపిస్తున్నాయి. నేను నడుస్తున్నప్పుడు నీ మాటలు వెలుగులో నడిపిస్తున్నాయి. మేము బైబిల్ కాలేజీలో చదువుకున్నప్పుడు సేవకులు చనిపోయారు. చాలా చక్కగా మాకు బోధించేవాడు. ఆయన మాటలను ఎప్పుడు జ్ఞాపకంలో చేసుకుంటుంటాం. అయ్యా, మీరు ఏ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్నా మీ మాటలే వెలుగుగా ఉండాలి. మీరు నడుస్తున్న క్రీస్తును ప్రకటించాలి, మీలో క్రీస్తు కనపడాలి. హృదయం ఉప్పొంగేటువంటిది. ఆ మాటలు వింటున్నప్పుడు అంత డేరింగ్తో కలిగినటువంటి ఆ అనుభవం. ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, దేవుని మాటలు మనం వింటున్నప్పుడు ఎలా ఉండాలంటే మన హృదయాల్లో ఆ వెలుగు, ఆ ఉజ్వలించబడినటువంటి తేజస్సు కనపరచబడాలి. కీర్తనకారుడు ఎంతో చక్కగా నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే, వింటున్న వెంటనే, చదువుతున్న వెంటనే, గ్రహిస్తున్న వెంటనే, బోధకులు బోధిస్తున్న వెంటనే తెలివి లేని వారికి కూడా తెలివి కలగాలి. ఈరోజు వాక్యం ఆ రీతిగా మనల్ని సెలవిస్తుంది. నీ ఆజ్ఞ యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి వగర్చుచున్నాను. వగర్చడం ఏమండి, దేవుని వాక్యము ఏమైందట, ఆయన ఆజ్ఞల యందున్న వాంఛ. వాంఛ అంటే దేవుని సన్నిధికి వెళ్ళాలని ఒక వాంఛ ఉండాలి, దేవుని మాటలు వినాలని ఒక వాంఛ ఉండాలి, దేవుని సన్నిధిలో ఇదేనో ఆయనతో నేను గనపడాలని వాంఛగలిగినటువంటి విశ్వాసిగా ఉండాలి. ఆ విశ్వాసికి కలిగినటువంటి వాంఛ నోరు తెరచి వగర్చుచున్నాను అంటాడు. మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను మన నోట్లో నుంచి ఉచ్చరిస్తున్నప్పుడు ఆ వాంఛ కలిగినటువంటి కోరికతో దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నప్పుడు మన నోటి నుంచి ఆ యొక్క అద్భుతమైన హోలీ స్పిరిట్ మనలో నుంచి బయటికి రావాలి. మనము నోరు తెరిచినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో నుంచి బయటికి కనపడేంత మరి అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని వెల్లడి చేయాలి, కనపరిచే వారంగా ఉన్నాడు. అందుకే ఆయన చక్కగా మరి దేవుని సన్నిధికి ఆయన ఆజ్ఞలందు తను వాంఛ ఉన్నప్పుడు ఆ నోరు తెరచి వగర్చుచున్నాను అంటాడు. ఇంకా మనము 133లో కూడా చూసినప్పుడు నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును ఏలనీయకు. దేవుని వాక్యాన్ని బట్టి మనము మన అడుగులు స్థిరపరుచుకుంటూ ఏ పాపానికి మనం అవకాశం ఇవ్వని వారముగా ఉండాలి. 136లో అంటున్నాడు, జనులు నీ ధర్మశాస్త్రం అనుభవించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. కీర్తనకారుడు రోధిస్తున్నాడండి. దేన్ని బట్టి రోధిస్తున్నాడంటే ధర్మశాస్త్రమును అనుసరించని ప్రజలను చూసి ఏడుస్తూ ఉన్నాడు. దేవుని ఆజ్ఞను అనుసరించని తెలివి తక్కువ కలిగినటువంటి జనుల గురించి రోధిస్తున్నాడు. అందుకే ఆయన చక్కగా నాడు, జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించపోయినందుకు నా కన్నీరు ఏరు. ఆయనకి ఏమవసరం అండి? ఏమండి, ఈరోజు నీ భర్త గురించి కన్నీరు విడిచావా? నీ సంఘం గురించి కన్నీరు విడిచావా? నీ బిడ్డల గురించి కన్నీరు విడిచావా? కానీ ఆయన దేశంలో నివసిస్తున్న క్రైస్తవ పిల్లలందరి కొరకు కన్నీరు విడిచి రోధిస్తూ ఉన్నాడు. చూడండి, ఈరోజు మన విశ్వాసం ఏ పాటిదో ఒకసారి గమనించండి.
కీర్తనకారుడు ఎవరి గురించి రోధిస్తున్నాడండి? అమ్మా ఆలకించండి. ఎవరిని గురించి రోధిస్తున్నాడు? ప్రజల గురించి రోధిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, జనులు నీ ధర్మశాస్త్రము అనుసరింపపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుతుందన్నాడు. ఆయనకేం అవసరం అండి? ఆయన ఎందుకు ఏడవాలి? ఎందుకు కన్నీరు ఏడవాలి? మరి ఈరోజు ఎప్పుడైనా ఒకసారి ఆలోచన చేసావా? నా కుటుంబం కొరకు నేను కన్నీరు విడుస్తున్నాను, నా సంఘము కొరకు నేను కన్నీరు విడుస్తున్నాను. కొంతమంది కన్నీరు విడుస్తున్నప్పుడు తెలియక మూర్ఖంగా మాట్లాడుతుంటారు. మందిరాలు ఏడవకూడదు, మందిరాలు అలా ఉండకూడదు, మందిరాల్లో కేకలేయకూడదు, మందిరాల్లో ఏడవాలండి. వాక్యమే సెలవిస్తుంది, కన్నీరు విడిచి రోదన కలిగినటువంటి ప్రార్థన అవసరము. హృదయం వాంఛలు కలిగినటువంటి ప్రార్థన అవసరము. హృదయంలో నుంచి ఆ రోదన లేకపోతే దేవునితో నీ కనెక్షన్ రాదండి. కన్నీరు విడవాలి, బిగ్గరగా ఏడవాలి, బిగ్గరగా ఆయన అయ్యా నువ్వు నాకు ప్రత్యక్షం అవ్వాలి, నా రోదన కలిగిన మరి విని నాకు సమాధానం ఇవ్వమని కన్నీరు విడవాలి. కొంతమంది తెలియదు పాపం, కన్నీటిలో ఉన్నటువంటి దేవుని సన్నిధిలో కన్నీరు విడుష్టంలో ఉన్నటువంటి ఆ విశిష్టత తెలియదు. తెలియని వారు అనేక విధంగా మాట్లాడుతుంటారు. కానీ లేఖనం అంటుంది, ఎంతో చక్కగా అంటుంది, నా కన్నీరు ఏరులై ఎవరి కొరకు పారుతుందండి? ఆయన కుటుంబం కొరకు ఆయన కన్నీరు ఏడవలా. ఆనాడు ఆయన సిలువకు మోసుకుపోతున్నప్పుడు కూడా మరియమ్మ కన్నీరు విడుస్తున్నప్పుడు యేసు ప్రభు కూడా, అమ్మా నువ్వు కన్నీరు విడవద్దు, నా కొరకు విడవద్దు, కానీ నీ బిడ్డల కొరకు, ఈ ప్రజల కొరకు కన్నీరు విడవమన్నాడు. కన్నీరు విడవాల్సిన బాధ్యత ఒక సంఘ విశ్వాసిగా, ఒక క్రైస్తవ బిడ్డగా నీ పైన, నా పైన, మన పైన ఉన్నది. దేశము కొరకు కన్నీరు విడవాలి, గ్రామము కొరకు కన్నీరు విడవాలి, నాయకుల కొరకు కన్నీరు విడవాలి, మంచి సంఘముగా ఉండటానికి కన్నీరు విడవాలి. అది మన యొక్క బాధ్యత. దేవుడు మన పైన పెట్టినటువంటి ఒక విలువైన భారము. ఆ బాధ్యతను మనము అనుసరించుటకు బద్ధులముగా ఉండేవారముగా ఉండాలి. అందుకే కీర్తనకారుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడుగా ఉన్నాడు. అంటే దేవుని యొక్క చట్టాన్ని పాటించాలనే కోరిక కలిగిన వాడుగా ఉన్నాడు. డిజైర్ టు ఒబే ద లా ఆఫ్ ద లార్డ్. ఒక డిజైర్, ఒక కోరిక ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞలను నేను నిర్వర్తించాలి, దేవుని యొక్క కట్టడలను నేను అనేక మందికి దాన్ని తెలియచేసేవాడుగా ఉండాలి. నా కన్నీటి రోదనపై ఆయన యొక్క మరి కార్యములు సఫలం చేయాలనేటువంటి ఒక డిజైర్ ఉండాలి, ఒక కోరిక ఉండాలి, ఒక వాంఛ ఉండాలి. ఎన్నో కోరికలు ఉంటాయండి మనకు. నేను చెప్తున్నాను, లోకం మీద మనం కలిగిన కోరికలేవి దేవునికి ఇష్టమైనవి కావు. మనము కలిగిన సర్వ సంపదలేవి ఆయనకి ఇష్టమైనవి కావు. లోకంలోనే ఉంటాయి, లోకంలోనే వాటిని విడిచిపెట్టి వెళ్తాం. మనతో వచ్చేది మనము దేవుని దగ్గర విడిచే కన్నీరే. స్తోత్రం. దేవుని దగ్గర మనం కన్నీరు విడిచి చేసే రోదనే దేవుని దగ్గరికి చేరుతుంది. అటువంటి రోదన కలిగినటువంటి సంఘ బిడ్డలముగా ఉండాలి. 129లో అంటున్నాడు. అందుకే కావున నేను వాటిని గైకొంటున్నాను. దేవుని శాసనాలను ఆయన ఓరకే అనుసరించట్లా, ఓరకనే కన్నీరు విడవట్లా. ఎందుకు ఏడుస్తున్నాడు? ఆ శాసనములు ఆశ్చర్యములు కాబట్టి. ఆశ్చర్యకరమైన శాసనాలు, వాటిని గైకొంటున్నప్పుడు, కన్నీరు విడుస్తున్నప్పుడు దేవుని యొక్క చట్టములో ఉన్నటువంటి అద్భుతాలను నేను చూడగలుగుతూ ఉన్నాను. ఆ ఆజ్ఞల్లో ఉన్నటువంటి అద్భుతాలను. ఆ రీతిగా మనము దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు 139వ వాక్యాన్ని చూస్తే, నా విరోధులు నీ వాక్యములు మరచిపోదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. దేవుని ధర్మశాస్త్రము సత్యమైనది అని నమ్ముతూ ఉన్నాడు. సత్యమైనది అని నమ్ముతూ ఉన్నాడు. అందుని బట్టే ఆ మాటను చక్కగా చెప్తున్నాడు. చాలు.
ఉమ్, 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 ఉమ్. రైట్ రైట్, నైస్. ప్రతి వాక్యము చదువుతున్నప్పుడు ఎంతో అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తుందండి. మనము కొంచెం త్వరగా ముగించాలని వెళ్తున్నాం, కానీ ఒక్కొక్క 8 వాక్యములు ఒక్కొక్క వారము ధ్యానం చేసినా కూడా సమయం సరిపోదు. అంత విలువైనటువంటి సందేశాలు కలిగినటువంటి వాక్యాలను రాయించాడు. అక్కడ మనం చూస్తే దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. ఎలా అంటే, నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను, అయినను నీ ఉపదేశాలను నేను మరువను. ఏమంటే, ఎప్పుడైనా నిన్ను తగ్గించుకున్నావా? నేను అల్పురాలను, నేను అల్పుడను, ఎన్నిక లేని దానను, ఎన్నిక లేని వాడను, అయినను నీ సన్నిధిలో నాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం అని ఎప్పుడైనా అనుకున్నావా? ఎప్పుడు కూడా దేవుని దగ్గర అల్పులముగా, ఎన్నిక లేని వారముగా, యోగ్యత లేని వారముగా, పనికి మాలిన వారమైన మనల్ని ఎంచుకున్నాడు. పెంట కుప్పల నుంచి ఎత్తబడి వేరు చేయబడిన వాడిని మనం ఎన్నిక చేసుకున్నాడు. ఎంత విలువ లేని వారం అంటే, అందుకే ఆయన ఎంత తగ్గించుకున్నా అంటే, నేను అల్పుడను. ఇంకా అంటాడు, అసలు లెక్కింపలేని వాడను. నన్ను తలుచుకోవడానికి, నన్ను నీవు హెచ్చించడానికి ఏమాత్రము విలువ లేని వాడను. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఏమాత్రము మంచి లేని వాడను. అటువంటి వాడను నీవు నన్ను, నీ ఉపదేశములను ఆ రీతిగా నన్ను మరువలేని స్థితిని తీసుకెళ్ళాయి. ఈ ధర్మశాస్త్రం అంతా దేవుని ఉపదేశాలండి. ఉపదేశాలంటే మంచి బోధనలు, మంచి మార్గాలు, మంచి నడవడిక, మంచి అలవాట్లు, మంచిని తెలియజేసేటువంటి ఒక గొప్ప సందేశం కలిగినటువంటి. ఈనాడు మనం వాటిని గైకొంటున్నామా? వాటిని అనుసరించి ముందుకు వెళ్ళగలుగుతున్నామా? అవి క్రియల్లో కనపరచగలుగుతున్నామా? మరి 144 అంటుంది, నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు. దేవుని దగ్గర అడగాలి, అయ్యా నీ శాసనాలు మరి శాశ్వతమైనవి, అవి నీతి కలిగినవి, వాటిని నేను నేర్చుకొని బ్రతుకున్నట్లు, వాటిని అసలు గ్రహించడానికి కావలసిన తెలివి. శాసనాలు ఏంటో, నీతి ఏంటో, ధర్మశాస్త్రం ఏంటో వాటిని గ్రహించడానికి, వాటిని నా యొక్క హృదయంలోనికి లేదా నాకు ఆ బుర్రలో వాటిని స్థిరపరచుకోవడానికి కావలసినటువంటి తెలివిని దాయిచ్చేయమని అడగాలి. ఎన్ని కోణాల్లో తీసుకొచ్చాడో ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి కదా. ఎన్ని కోణాలు ఉన్నాయి. ఎటువైపు నుంచి మనము చూసినా కూడా ఆ యొక్క విధులు కట్టడలను గురించి నేర్చుకోవాల్సిన సందర్భాన్ని ఎన్నో మనకు తెలియజేస్తూ వచ్చాడు. మరి 145వ వాక్యంలో చూసినప్పుడు చాలమ్మా, ఇక్కడ మనం గమనిస్తే విముక్తి కొరకు చేస్తున్నటువంటి ప్రార్థన దేవుని దగ్గర, ఏ ప్రేయర్ ఫర్ డెలివరెన్సీ, విముక్తి కొరకు ప్రార్థన. ఎటువంటి ప్రార్థన అన్నాడు? యెహోవా, హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొన్నట్లు. ప్రార్థన చేయాలండి, వీటి కొరకే ప్రార్థన చేయాలి. ఎప్పుడు మీరు ఏ విషయాల్ని దేవుని దగ్గర అడగాల్సిన పని లేదు, వీటి కొరకు ప్రార్థన చేయండి. మీ ప్రతి ప్రార్థనలో, మీ కుటుంబ ప్రార్థనల్లో ఇవే అడగండి. అయ్యా, నీ ధర్మశాస్త్రం ఎలా తెలుసుకోవాలో, ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించు, ఆ జ్ఞానాన్ని దయచి, ఆ కృపనిమ్మని దేవుని దగ్గర అడగాలి. ఇంక వేరే ఏం అడగక్కర్లా. నీకు అక్కర కలిగిన ఆయన ఇచ్చేస్తాడు. నువ్వు అడగకముందే ఆయన నీ అక్కర్లు ఎడిగి ఉంటాడు. కాబట్టి నీకు ఏ సమయమునకు ఏది అవసరమో ఖచ్చితంగా ఆయన దయచేయవాడు. కొంచెం మనసు పెట్టి మనం ప్రయత్నం చేయగలిగితే, కొంచెం మనసు పెట్టి మనము ప్రయత్నించగలిగితే, దేవుడు మనకు అవసరమైనవి ఖచ్చితంగా ఆ సమయమునకు ఆయన తప్పక వాటిని అందిస్తాడు. తెల్లవారక మునిపే మరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఎప్పుడన్నా తెల్లవారుజాము ప్రార్థించి దేవుని అడిగారా?
అయా ఇదిగో ఈ తెల్లవారుజాము ఉదయకాలమున నేను ప్రార్థన చేసి ఇదిగో నీ సన్నిధిలో ఈ మనవులను అడిగాను, నాకు దయచేయి. అవి పొందుకున్న అనుభవం ఉందా? ఏమండి, అడిగితే కదా మనం పొందుకోగలం. తెల్లవారుజామున లేసి ఆయన దగ్గర మొరపెట్టినప్పుడు ఆయన మన మొరకు జవాబునిస్తాడు, మన మొరను ఆలకిస్తాడు, మన మొరకు సమాధానాన్ని ఆయన దగ్గర నుంచి పొందుకుంటాం. నీవిచ్చిన వాక్యం నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాము కాకమునుపే తెరచుకుంటున్నాయి. ఏమండి, ఈ మధ్యకాలంలో నేను పడుకునేదే 12 గంట అవుతుంది, మరలా తెల్లవారుజాము 5 గంటలకే మెలకు వస్తుంది. ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఆ యొక్క ఊహించని ఎన్నెన్నో సంఘటనలన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి. దేవుని దగ్గర ఆయన వాక్యాన్ని ధ్యానించగలిగేటువంటి ఆ మనస్సు, ఆ వాంఛ మనపై ఉంటే అంటున్నాడు అక్కడ వాక్యము, మన కన్నులు రాత్రి జాము కాకమునుపే తెరచుకుంటాయి. అంత మాత్రమే కాక ఏమంటున్నాడంటే ఆ కృపను బట్టి మన మొరని ఆలకించి ఆయన వాక్య విధులు బ్రతికిస్తాయట. మన వాక్య విధులు మనల్ని బ్రతికిస్తాయి. దుష్కార్యములు చేయవారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేవారును నా యొద్దకు సమీపించుచున్నారు. దేవుని ధర్మశాస్త్రమును మరి ప్రక్కకు నెట్టేసేవారు, దేవి ధర్మశాస్త్రమునకు అవిధేయత చూయించేవారు. వీటన్నింటికీ అనేక రెఫరెన్స్లు ఉన్నాయండి. ఇంకా కొన్ని భాగాల్లో అక్కడక్కడ చాలామంది మరి భక్తులు మాట్లాడిన అనేక రెఫరెన్స్లు ఉన్నాయి. కాకపోతే మనం కొంచెం త్వరగా ఈ అధ్యాయాన్ని ముగించాలనే ఉద్దేశంతో అంత త్వరగా వెళ్తున్నాం. ఇంకా చాలా రెఫరెన్స్లు, చాలా సందర్భాలను మనం ఇక్కడ చూడగలుగుతాం. కాబట్టి యెహోవా, నీవు మాకు సమీపంగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. మొదట ఆ విషయాన్ని మనము జ్ఞాపకముకు తీసుకోవాలి. 151లో రాయబడిన ఆ మాటను చూసినప్పుడు అంటున్నాడు, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. దేవుడు మనకు సమీపంగా ఉన్నాడని, ఆయన శాసనాలు, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు సత్యమైన విషయాన్ని మనము ఎరిగిన వారముగా ఉండాలి. వినే ప్రతి మాట సత్యమైనవని ఎరిగే వారముగా ఉండాలి. నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితివని నేను పూర్వము నుండి వాటి వల్లనే తెలుసుకొని ఉన్నాను. కీర్తనకారుడు తెలుసుకున్నటువంటి సత్యాలు, ఆ సత్యాల్లో ఉన్నటువంటి మర్మాలు, ఆ మర్మాల్లో దాగున్నటువంటి అనేక విధములైనటువంటి మార్గాలు, మనం ఎంచుకోవలసిన మార్గాలు, మనము తప్పిపోయిన మార్గాలు, మనము పడిపోయిన మార్గాలు, ఎక్కడైతే తప్పిపోయి ఉన్నావో, ఎక్కడైతే పడిపోయి ఉన్నావో, ఎక్కడైతే సరిచేసుకోలేని స్థితిలో ఉన్నాయో వాటిని సరిచేసుకోవాలని అందుకన్నాడు, నీ శాసనములు నీవు నిత్యముగా స్థిరపరచువని నేను పూర్వం నుండి వాటి వలనే తెలుసుకొని ఉన్నాను. దేవుని శాసనాలను తెలుసుకున్నప్పుడు అవి శాశ్వతమైనవి మాత్రమే కాకుండా, నిత్యమైనవి మాత్రమే కాకుండా, స్థిరమైనవి మాత్రమే కాకుండా, పూర్వము నుంచి ఉన్నవి, ఈరోజు పుట్టినటువంటివి కాదండి. ఈరోజు సమాజంలో కనిపిస్తే ఈరోజు నిన్న మొన్న పుట్టిన దేవుళ్ళు, దేవతలు, ఆరాధనలు మనం చూస్తుంటాం సమాజంలో. నిన్న మొన్న పుట్టిన వారిని పూజిస్తున్నటువంటి దేవతలు సమాజంలో. మొన్న మధ్యకాలంలో అతను ఎవరో ఒక వ్యక్తి ఏదో దేవుణ్ణి కమ్మినానని ఏదో చేశారు చూడండి. ఒక అమ్మాయిని కూడా వివాహం చేసుకున్నాడు. అతను ఏమంటారు దాన్ని, అఘోరి అని. అతను ఎవరండి? ఒక సామాన్యమైన మనిషి అండి. ఎంతమంది మూర్ఖులు పూజించారో చూసారా మీరు? ఎంతమంది మూర్ఖులు పూజించారండి. వాళ్ళే పూజించారు, వాడు ఒక సామాన్య మనిషి అని చెప్తున్నారు. ఎంత దుర్మార్గం చూశారు? ఇలా వస్తుంటాయి భక్తులు. భక్తి దానికి ఒక
పూర్వపు చరిత్ర కలిగినదిగా ఉంటుంది. ఒక డివినిటీ అనేది అప్పుడప్పుడు పుట్టి అప్పుడప్పుడు పోయేది కాదు, హిస్టరీ కలిగినటువంటిది. దేవుడు అంటే హిస్టరీ కలిగిన వాడు. దేవుడు అంటే ఊరకే వచ్చి నలుగురు మధ్యలోకి వచ్చి అనగానే వాడు దేవుడు అయిపోయి వాడిని తెల్లారికెళ్ళ మళ్ళీ తీసేసి నువ్వు సామాన్య, అది కాదు భక్తి. అది డివినిటీ కాదు, అది దేవునికి సంబంధించిన కార్యాలు కావు. మనుషుడు మనిషిని హెచ్చించుకొని మనుషుడే మనుషుని పూజిస్తున్నటువంటి ఆ యొక్క స్థితి ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం. ఇలాగ అనేక మంది ప్రజలు లోకంలో కొప్పలు తెప్పలుగా దేవుళ్ళుగా చెప్పబడుతూ దైవత్వానికే అవమానాన్ని తెస్తున్నారండి. దేవుడు సిగ్గుపడేలాగా దేవుడికి అవమానం తెచ్చేటువంటి ప్రజలు, దేవుళ్ళని చెప్పబడుతున్నటువంటి మనుషులు ఎంతమంది ఉన్నారండి. చూడండి, ఈరోజు మనకున్నటువంటి ఈ టెక్నాలజీని గమనిస్తే మనుషులు అని చెప్పబడుతున్నటువంటి దేవుళ్ళు మరి లెక్క సరిపోనంత మంది ఉన్నారు. వాళ్ళని దేవుళ్ళు చేసింది ఎవరంటే మనుషులే. అంటే ఇప్పుడు ఇక్కడ మూర్ఖుడు ఎవడు? దేవుడని చెప్పబడుతున్నవాడు కాదు, దేవుడని చెప్పబడిన వాడిని పూజిస్తున్నవాడు. ఇది గ్రహించలేకపోతున్నాం. నిత్య సత్యములైనటువంటి ఆయన శాసనాలు ఎప్పటి నుంచి వచ్చినది? పూర్వం నుంచి ఉన్నవి. ఈరోజు పుట్టి ఈరోజు పోయినాయి కావు. కొన్ని పూర్వపు సంవత్సరం నుంచి యుగ యుగముల వరకు ఉండేటువంటివి. ఇది ఈరోజు పుట్టి ఈరోజు వచ్చిపోయేటువంటి భక్తి కాదు. అందుకే క్రైస్తవమునకు విలువ ఉంది. క్రైస్తవమునకు సమాజముల విలువ. ఈ గ్రంథాన్ని అన్ని కోట్ల మంది ప్రజలు చదవడానికి, కొనటానికి, ముద్రించటానికి కారణం ఏంటంటే ఇది ఈరోజు పుట్టింది కాదు, పూర్వంలో పుట్టింది. పూర్వము నుంచే ఒక భక్తిని కలిగి ఆ భక్తి మార్గములో అనేక మంది ప్రజలను నడిపిస్తుంది. కనుకనే దైవత్వమును ఆ రీతిగా కనపరుస్తూ వస్తూ ఉంది. కనుక నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు మనము దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ధర్మశాస్త్రపు విధులు, ధర్మశాస్త్రపు కట్టడలు, ధర్మశాస్త్రపు ఆ యొక్క న్యాయ విధులను మనము ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకోవాలి. అట్టి కృపలో దేవుడు ఈ మాటల ద్వారా మనందరినీ నడిపించునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం, పాత్ర కొరకై సిద్ధపడదాం. దేవుని మహాకృపలో ఇంతవరకు దేవుడు తన యొక్క అపారమైన ప్రేమ చేత మనకిచ్చినటువంటి దేవుని ధర్మశాస్త్రపు విలువల్లో మనము కలిగి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆ కృపను ఈరోజు మనము ధ్యానము చేసుకుంటున్నాం. కాబట్టి ఆయన యొక్క కార్యాలను మనము కనులారా చూసే వారముగా ఉండాలి, కనులారా వాటిని అనుభవించే వారముగా ఉండాలి. అందరము కళ్ళు మూసి ఒక్కసారి విన్నటువంటి ఆ మాటలను నెమరేసుకుంటూ దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన ఈ సమయము, అయా నీ ధర్మశాస్త్రము పూర్వము నుంచి వెలువరించబడినది, ఈరోజు పుట్టి ఈరోజు మరుగైనటువంటిది కాదు, ఇది శాశ్వతమైనది. ఇది నిన్నను నేడును నిరంతరం ఉండేటువంటి ఆయన యొక్క ధర్మశాస్త్రపు విధులు. వాటిని అనుసరిస్తున్నప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో, అవి మన జీవితాల్లో ఉన్నాయా లేదో పరిశీలించుకునేటువంటి గొప్ప సమయం. పరిశీలన చేసుకుందాం, ప్రార్థన పూర్వకముగా ఆరాధిద్దాము, హృదయములోనికి ఆహ్వానించుకుందాం. యస్ దేవా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ గాడ్. అందరం కూడా సంతోషం. ఆశ్రయమైనది నీవేనయ్యా. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలె నీ స్వాస్థ్యమును. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలె నీ స్వాస్థ్యమును. నమ్మదగిన వాడు, సహాయం చేసేటువంటి వాడు, ఆపత్కాలంలో ఆశ్రయుడైనటువంటి వాడు, చెరలో ఉన్నటువంటి మనల్ని విడిపించి తనతో స్నేహాన్ని ఇచ్చినటువంటి వాడు, ఆయన మందలో స్వాస్థ్యముగా మనల్ని ఉంచినటువంటి వాడు. ఎస్ లార్డ్, స్తోత్రం. ఆయన జనులకు న్యాయాధిపతి అయినటువంటి వాడు. స్తోత్రం. కోటలన్నీ కూలిపోయెను, సంబరాలు మోగబోయెను. నీ జనులకు నీవు న్యాయాధిపతివైతివే. శత్రువుల కోటలన్నీ కూలిపోయెను, సంఖ్యల సంబరాలు మోగబోయెను. నిరీక్షణకర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానంద భరితులై సియోనుకు తిరిగి వచ్చెను. నిరీక్షణకర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానంద భరితులై సియోనుకు తిరిగి వచ్చెను. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నీవు నమ్మదగిన వాడవయ్యా. ఆపత్కాలములో మాకు ఆశ్రయం ఉన్నవాడు, శత్రువుల కోటలను కూల్చివేయవాడవు, సంఖ్యల నుంచి విడిపించేవాడవు, నిరీక్షణకు కర్తవైన వాడవు, నిన్ను నమ్మిన ప్రజలను నిత్యానందములో ఉంచువాడవు. అవునయ్యా.
ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నీ పిల్లలను నీవు కాపాడే మంచి కాపరివి నాయనా. కఠినమైన స్థితిలో మంచి త్రవలు నడిపించేటువంటి మంచి కాపరివి. సమృద్ధి అయిన జీవముతో మమ్మల్ని పోషించేటువంటి వాడవు. సమయోచితమైన ఆలోచన చేతనైనా నడిపించేటువంటి వాడవు. నీవిచ్చిన స్వరము చేత తండ్రి నిత్యాదరణను పొంది నీ క్రియలను వివరించేవాడవు నాయనా. శ్రేష్టమైన కృపనిచ్చితివి, యోగ్యమైన దాసునిగా మలచుకొంటివి, అర్హమైన పాత్రలను నిలుపుకొంటివి. నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివి, యోగ్యమైన దాసునిగా మలచుకొంటివి, అర్హమైన పాత్రలను నిలుపుకొంటివి. ఆదరణకర్తవై విడువక తోడై నిలచి సర్వోన్నతమైన మార్గములో నడిపించుము. ఆదరణకర్తవై విడువక తోడై నిలచి సర్వోన్నతమైన మార్గములో నడిపించుము. అవునయ్యా. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. చెరనుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే. మందవలె నీ కాపరులను విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే. మందవలె నీ శ్వాసమును. అవునైనా చెర నుంచి మమ్మల్ని విడిపించవయ్యా నాయనా. నడిపించిన దేవా, మందవలే నీ శ్వాసమైన మమ్మల్ని నాయనా. నమ్మదగిన వాడవు నీవేనయ్యా, సహాయకుడవు నీవేనయ్యా. అవును నాయనా. ఆశ్రయమైనది నీవేనయ్యా. ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈ ప్రత్యేక సమయంలోనైనా నిన్ను ఆరాధించుటకు, నిన్ను మహిమపరచుటకు, నిన్ను ఘనపరచుటకు మాకు ఇచ్చిన ఉన్నతమైన సమయం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మా ప్రభు మా రక్షకుడైనా యేసయ్యా, నువ్వు మాకు రక్షకుడుగాను, మాకు నాయకుడుగాను, నాయనా నీ ధర్మశాస్త్రమును నేర్పించువాడుగాను, నీ ఆజ్ఞల విధులను మేము గైకొను వారముగానున్నట్టుకు ఇదిగో తండ్రి, ఈ ప్రత్యేక సమయమందు నిన్ను ఆరాధిస్తున్న సమయంలో నీ ఆజ్ఞలు నమ్మదగినవి, నీ కట్టడలు నమ్మదగినవి, నీ శాస్త్రములు నమ్మదగినవి, నీ ధర్మశాస్త్రములైనా నమ్మదగినవి, ఆశ్రయ మార్గములైన సెలవిచ్చున్నావు తండ్రి. అట్టి శ్రేష్టమైన ఉపదేశములు మాకు నేర్పించిన దేవా మీకు స్తోత్రం. నీ దాసులుగా మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన ఆత్మాభిషేకములు బట్టి మీకు స్తోత్రములు. ఉద్యమైనటువంటి నీ దాసులుగా, రోషము కలిగినటువంటి నాయకులుగా, రోషము కలిగినటువంటి సేవకులుగా లేవనెత్తండి తండ్రి. మనుషుల వైపు చూడక నీ వైపు చూస్తూ, లోకము వైపు చూడక, లోకంలో ఉన్నటువంటి నయనా ప్రశ్నలు వెలివేయబడే స్థితిలో చూసినప్పటికీ, ఎన్నిక లేని పిల్లలుగా చూసినప్పటికీ నువ్వు ఎన్నిక చేసుకుని శ్రేష్టమైన నీ బోధల చేత, శ్రేష్టమైన నీ ఉపదేశముల చేత నీ పిల్లలుగా మమ్మల్ని విధానం బట్టి స్తోత్రం. తెలివిలేని మూర్ఖులు ప్రభువా, వెలుగును చూడక మూర్ఖత్వం ఉన్నటువంటి బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాము.
ధర్మశాస్త్రం అనుసరించక లోకం వైపు చూస్తున్న ప్రజల కొరకై ప్రార్థిస్తున్నామయ్యా. నాయనా, మా దేశ జనులు తండ్రి నీ ధర్మశాస్త్రం అనుసరించే కృపను దయచేయి. మా గ్రామ ప్రజలు ప్రభువా నీ ధర్మశాస్త్రం వెలుగులో నివసించేటువంటి తెలివిని, జ్ఞానమును, ఉపదేశమును దయచేయమని ప్రార్థిస్తున్నాము. నీ కట్టడములు గైకొనటానికి, నీ ఉపదేశపు లోతులను నేర్చుకోవడానికి, నీ సన్నిధిలో ప్రభువా కృపా కాంతిని, వెలుగును అనుసరించడానికి అట్టి కృపలో అనేక మంది ప్రశ్నలు లేవనెత్తమని చేరి వచ్చిన బిడ్డలు ఆయన ఆరాధనలో పాల్పంచుకొని నిన్ను మహిమపరచి హృదయములోనికి నాయన ఆహ్వానించుకొని ఒకరొచ్చు నీ వైపు చూస్తున్న బిడ్డలను నాయన మీరు హక్కును చేర్చుకోమని, ఉద్యమం కలిగినటువంటి సంఘ బిడ్డలుగా, ఉద్యమం కలిగినటువంటి సేవకులుగా, ఉద్యమం కలిగినటువంటి నాయన గ్రామముగా ఎత్తబడి అభిషేకపు ఆ యొక్క ఉన్నతమైన మార్గంలోనికి నడిపించమని ఇంతవరకు నిన్ను స్తుతించి, ఆరాధించి, గణపరిచి, కీర్తనల ద్వారా మహిమపరిచి, హృదయములటువంటి ప్రతి విధమైనటువంటి నాయన వాంఛలు, కోరికలు కలిగి నీ సన్నిధిలో కన్నీరు విడుస్తున్న బిడ్డలను నాయన మీరు కనికరించమని ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తూ నాయన ఎన్నిక లేని మాకు ఇచ్చిన ఈ గొప్పను బట్టి, నాయన ఎన్నిక లేని మాకు ఇచ్చిన విలువను బట్టి, నాయన సమాజంలో మీరు ఇచ్చిన గౌరవం బట్టి, ఘనతను బట్టి నాయన మీకే స్తోత్రాలు. అనేక మంది ప్రజలు ప్రభువా మిమ్మల్ని తెలుసుకునక, మీ వాక్యమునకు విధేయులుగా ఉండక లోకం వైపు చూస్తూ సంచారం చేస్తున్న బిడ్డల కొరకై కన్నీరు విడుస్తున్నాం నాయన. కీర్తనకారుడు కన్నీరు వేరులై పారుతుందని మీరు సెలవిచ్చారయ్యా. జనులు నీ ధర్మశాస్త్రం విడిచి తిరుగుతున్నారని తను కన్నీరు విడుస్తూ వేరులై పారుతున్నటువంటి విధానాన్ని మేము నేర్చుకున్నామయ్యా. ఈరోజు నా గ్రామం కొరకై కన్నీరు విడుస్తున్నాము నాయనా. నీ ప్రజల కొరకే కన్నీరు విడుస్తున్నాము. నిన్ను ఎరుగక నీ ధర్మశాస్త్రమునకు లోబడిన బిడ్డల కొరకే కన్నీరు విడుస్తున్నాము. సహాయమును దయచి, మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలమును దయచి నాయనా. శరీరం నుంచి అరికాలు నుంచి నడిచే వరకు ఉద్యము కలిగిన, రాష్ట్రము కలిగిన నీ సేవకులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని ఇంతవరకు నీ బిడ్డలతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకే ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తూ మా ప్రియుడు, మా రక్షకుడు యేసు ఉన్నత నామములో ప్రార్థించి ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.